మీరు ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ గురించి చెప్పారు. ఐటీ అనగానే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక కోడిగుడ్డు మంత్రి అని పేరు పొందిన గుడివాడ అమర్నాథ్ గుర్తొస్తారు. ఆయన ఇటీవల మాట్లాడుతూ వంశీకృష్ణ యాదవ్కి ఎమ్మెల్సీ ఇవ్వడమే ఎక్కువ అనే స్టైల్లో ఒక కామెంట్ చేయడం జరిగింది. కానీ మీరు మాత్రం ఆయన పట్ల నా తమ్ముడు అని చాలా సహృద్భావంతో స్పందిస్తున్నారు. మీరేం చెప్తారు? ఆయన ఐటీకి చేసిన నష్టం ఏంటి విశాఖపట్నంలో? ఏం చేయలేదు కాబట్టి కదా ఇవాళ పాప మా సీట్ కోల్పోయాడు. చేసి ఉంటే ఆ సీట్ ఎందుకు కోల్పోతాడు? ఒక మంత్రికి సీట్ ఇవ్వలేదంటే మరి దాన్ని ఏ విధంగా చూడాలో అయినా అమర్ మీద నేను విమర్శ చేయదలుచుకోలేదు. దాన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి. అంటే మీ సీటు కోసం వచ్చినప్పుడు సీట్ ఇవ్వకపోతే పార్టీ విడిచి వెళ్ళిపోతారన్న అమర్కి వాళ్ళ సీటు దక్కని పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన దాకా వస్తే ఆ బాధ తెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా అంతే. దేవుడు చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ప్రయాణంలో రకరకాల ఉంటాయి. ఇది కూడా ఒక పార్ట్, అందులో ఏముంది, తప్పదు కదా. అంటే రాజకీయాలకు అతీతంగా కూడా ఒక యువ నాయకుడిగా ఆయన మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఏదో చేస్తారని చాలా మంది ఆశపడ్డారు. అదే అన్న అసలు అడియాసలు చేశారు కదా. చేసింటే ఈ ప్రాబ్లం రాదు కదా. అనకాపల్లి ప్రజలు గెలిపిస్తారు కదా. అతను తీసేసారంటే గెలవడంటేనే ఎత్తిస్తారు, గెలుస్తారంటే ఎందుకు తీస్తారు? అంటే మీరు ఎప్పుడైనా అనుభవం కలిగిన నాయకుడిగా ఆయనకి ప్రతిపాదనలు చేశారా? విశాఖ ఇంట్రెస్ట్ని మనం కాపాడు. నాది ఎప్పుడు మీ ఇద్దరు ఆనందంలా ఉండాలో అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు రాలేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. అంటే ఆయన మంత్రి అయిన తర్వాత కనీస బాధ్యత కదా అభివృద్ధి ఎలా చేయాలని మీ వంతు సహకారం అందించడం. ఆమె అందించాము. ఎక్కడ ఎప్పుడు కావాలో అతను పార్టీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి డే 1 నుంచి కూడా నేను నా సంపూర్ణమైన మద్దతు అమర్చిచ్చాను. అంటే పార్టీ ప్రెసిడెంట్గా మీరు డే 1 నుంచి సహకారం అందించాను. గడిచిన 2 సంవత్సరాలుగా చూస్తే మీరు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్లో కూడా వంశీకృష్ణ యాదవ్ ఏ విధంగా పొగబెట్టాలనే ప్రయత్నం కనిపించింది. నేను గత 2 సంవత్సరాల నుంచి హ్యాపీగా లేను, పార్టీ యాక్టివ్గానే లేను. అది పార్టీకి కూడా తెలుసు. పార్టీ తెలిస్తే వేరు, కానీ పార్టీలో మీరు హ్యాండ్ హోల్డ్ ఇచ్చిన నేను హ్యాపీగా లేను అన్న విషయం క్లియర్గా పార్టీకి తెలుసు. అవును సార్, పార్టీకి తెలుసు. కానీ మీరు హ్యాండ్ హోల్డ్ ఇచ్చి నడిపించినటువంటి నాయకులు కూడా మీకు వ్యతిరేకంగా పనిచేయడం, మీకు వ్యతిరేకంగా క్వార్టర్. రాజకీయాల్లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, నేను తెలుసుకున్నది ఏంటంటే రాజకీయాలు ఎవరు కూడా మనోళ్ళు కాదు. మనం తయారు చేసిన వాళ్ళు మనోళ్ళు కాదు, మనం లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మనోళ్ళు కాదు. ఎవడ అవసరం వాళ్ళది, ఎవడ రాజకీయాలు వాళ్ళవి. సో ఎవరు మనోళ్ళు కాదని మన రాజకీయాలు చేయాలని నాకు ఒక గుణపాఠం. ఒక ఎమ్మెల్యే మంత్రి అవ్వాలన్న ఉన్నతమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన మిమ్మల్ని ఒక కార్పొరేటర్గా పరిమితం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. వాళ్ళకు కావాల్సిన సీట్ల కోసం వంశీకృష్ణ యాదవ్ ఇంటి గేట్ దగ్గర వెయిట్ చేసిన నాయకులు ఉన్నత స్థానాలను అధిరోహించారు. అవును. ఇది చూసినప్పుడు ఒక నాయకుడిగా మీరు ఎలాంటి ఎమోషన్కి గురయ్యారు? ఈ ఉత్తరాంధ్రలో చాలామందికి నేను చెప్పి సీట్లు ఇప్పించిన వాళ్ళు ఉన్నారు, నేను అన్ని విధాలు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేను ఎన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది లబ్ధి పొందిన కూడా ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ రాజకీయాలు అదృష్టం దురదృష్టం రెండు ఉంటాయి. వాళ్ళ అదృష్టం నా దురదృష్టం అని చెప్పేసి నేను వాళ్ళు అభివృద్ధి చెందారని చెప్పేసి నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మా నాయకుడు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే ఇవాళ ఒక విషయం చెప్తా ఉన్నాను. విశాఖపట్నంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటిగా పార్టీలోకి వచ్చి పార్టీని నిర్మాణంలో కీలక పాత్ర వహించిన నేను ఒకరిని. ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ, సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ, ఉదయం 6 గంటల నుంచి నైట్ 11 దాకా పార్టీ కోసమే పనిచేసాం. నైట్ 1 గంటకు కూడా రోడ్ల మీద పడుకొని టైర్లు కాల్చి మా యొక్క నిరసన తెలియజేయడంలో మేము ముందు వరుసలో ఉన్నాం. 10,000, 20,000, 1,00,000 మందితో కూడా మీటింగ్లు ఎన్నో చేశాం. ఆయనకు అండగా నిలబడ్డాం. రోడ్డు మీద పడుకొని ఎర్రటి ఎండలో కూడా లాఠీ దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయి. ఉదయం 8 గంటలకు తీసుకెళ్ళి నైట్ 10 దాకా స్టేషన్లో పెట్టిన రోజులు ఉన్నాయి. 25 కేసులు పెట్టుకున్న రోజులు ఉన్నాయి. నాకు నాలాగే ఎంతోమంది ఇవాళ విశాఖపట్నం ఉన్నారు. వాళ్ళు ఎవ్వరి జీవితాలు కూడా బాగుపడలేదు. కష్టపడినోడు ఎవ్వడు కూడా ఈ పార్టీలో బాగుపడలేదు. జెండా పట్టుకోకుండా వచ్చిన వాళ్ళు, జెండా ముఖం చూడని వాళ్ళు, పార్టీ ఏంటి కూడా తెలియని వాళ్ళు ఇవాళ లబ్ధి పొందుతూ ఉన్నారు. అటు ఏయూ బేస్ తీసుకొని కావచ్చు, విశాఖపట్నం బేస్ చేసుకొని కావచ్చు. పార్టీలో డే 1 నుంచి కష్టపడినటువంటి వాళ్ళ సత్య రామకృష్ణారెడ్డి తీసుకోండి, తన జీవితాన్ని నాశనం చేశారు. కొయ్య ప్రసాద్ తీసుకోండి, సర్వనాశనం చేశారు. రవిరెడ్డి ఉంటాడు, ఆయన చేశాడు. కంప హనోకు 1000 ఫ్లెక్సీలు పెట్టేవాడు, అతను తీసుకొని ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక భోగపురం శ్రీనివాసరావు తీసుకోండి, ఆయన జీవితం పాడు చేశాడు. శ్రీకాంతరాజు ఉంటాడు భీముల్లో, ఆయన జీవితం నాశనం చేశారు. అలాగే పాపం
టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోయాడు. నాకు తెలిసి ఇంకో 10 సంవత్సరాలు బతికేవాడు సాంబశివరాజు. ఆయన జోలు తీసుకొని ఇవన్నీ కూడా ఒక నిదర్శనం. ఈ పార్టీ కొట్టిన దెబ్బలకి వీళ్ళందరూ ఒక నిదర్శనం. వీళ్ళందరూ మా నాయకుడు వస్తున్నాడు అని ఫ్లెక్సీలు పెట్టి గెంతి 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 ఇవాళ లాస్ట్కి వాళ్ళ పార్టీలో ఇమ్మడలేక బతకలేక కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు ఎవరు? ఎంఏవి, జీవి, వీసీ. వీళ్ళు ఏం పీకారు పార్టీకి? ఎప్పుడు జెండా చూసారా? జెండా తెలుసా? అసలు ఇవాళ కంటెస్ట్ చేస్తున్నారు ఎవరన్నా ఒక జెండా పట్టుకు రోడ్డు మీదకి వచ్చారా? ఏరే పార్టీలో వాడుకొని నిన్నటి దాకా ఉండాలి కదా. ఇది 2019లో ఎంఈవి ఎంపీకి తను ఓటేసుకున్నాడు. ఎమ్మెల్యేకి ఎవరికి ఓటేసి అడగండి, వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి వేసి అడగండి, దేవుడు కూడా చెప్పండి. అలాంటి వ్యక్తులు ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. పార్టీ కస్టమర్లు అంతా రోడ్డు మీద పడ్డారు. జీవి ఏం చేశాడని చైర్మన్ ఇస్తున్నారు, ఏం చేశాడని ఆ పదవులు ఇస్తున్నారు. ఒక జెండా పట్టకుండా ఆయన ఒక మీడియాటర్, లాబీయిస్ట్. వీసీ ఏం చేశాడు? ఇవాళ ఒక ప్రేమానందం ఎస్సీ ఎస్టీ మీరు రోడ్డు మీద జెండాలు పట్టుకొని రాజశేఖర్ గారి కొడుకుని అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఎగిరేటి బిందులు ఏమైపోయారు? ఇవాళ ఒకరు కనపడ్డారా? ఈ వీసీ ఎక్కడ ఉన్నాడు? ఒక దండాలను చూపించండి. ఇవాళ వీసీ పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి క్యాష్ కప్ డైరెక్ట్లు ఆయన వేసాడా? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకుల జీవితాలు ఆయన చేశాడా? 98 మంది సర్వే రిపోర్ట్లు అని చెప్పి 98 మంది కార్పొరేట్లు డిసైడ్ చేసింది ఆయన కదా. చెప్పమనండి నేను ఒక వీసీగా ఉండి చేయలేదా? మీరు అడగండి నేను. ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రులు దండం పెట్టలేదు, కాలమే పడలేదా? ఎంపీల కాలమే పడలేదా? ఎమ్మెల్యేల కాలమే పడలేదా? కార్పొరేట్ల కాలమే పడలేదా? ఒకరికొకరు గొడవలు పెట్టలేదా? ఏది నిజం కదా చెప్పండి నేను. ఇవాళ పార్టీ వాళ్ళ దృష్టికి కారణం ఆయన కదా. మీకు ఒక విషయం చెప్పిన, నేను ఆయన మాట వినలేదని ఎస్సీ ఎస్టీ బీసీలు మీటింగ్ అవుతుంటే నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, నువ్వు జగన్ గారిని కలుపుతావు వాళ్ళని, మీ అంత చూస్తానా అని జగన్ గారిని కలిపినందుకు ఒక జాలాది రవి ఒక ప్రేమను అలాంటి వాళ్ళు కలుస్తానంటే వాళ్ళను నువ్వు కలుపుతావా అని చెప్పేసి నా మీద కక్ష కట్టుకొని నేను ఒక రియల్ ఎస్టేట్ డాన్నట, నేను విశాఖపట్నం డాన్ను, అతనికి ఇస్తే విశాఖపట్నాన్ని అది చేస్తాడని చెప్పి సాయిరెడ్డి గారి సర్వే రిపోర్ట్ అని చెప్పి ఇంకో గొప్ప విషయం ఏంటంటే నా ఆస్తులు కూడా కొనిపించాడు వీసీ. ఒక లాయర్ని పెట్టి ఒక సర్వేని పెట్టి వంశీ గారి మీద జాతర ఈయన ఒక రియల్ ఎస్టేట్ అని చెప్పి నా ఆస్తులు కొనిపించి ఎక్కడెక్కడ నా ఆస్తుల మీద పంపించి సర్వేలు చేయించేసి ఎన్ని రకాలుగా చేయాలని అసలు చేసాడు. ఎవరు రాజకీయాలలో ఎక్కడ చేస్తారట చూసాం మనం. అన్యాయం కదా. ఎవరు బలాయిస్తారు ఇలాంటివి? ఒక పార్టీలో ఉంటూ నా మీద ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్టా? మీరు ఇటీవల చెప్పారు, ఏం సాధిస్తాడండి ఆయన? అసలు పార్టీ జెండా పట్టుకుని ఆయనకి ఎందుకు విషయం ఇవ్వాలి? ఏం చేసాడు? ఇచ్చారు? ఏ అర్హత ఉంది ఆయనకి? ఇవాళ ఈ ఉత్తరాంధ్ర పార్టీ నాశనం ఇవ్వడానికి కారణం ఆయన, మాలంటలు బయటకు వెళ్ళడానికి కారణం ఆయన. పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు మీరు ఇలా మధ్యవర్తుల్ని మీడియాని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దానికి మేము బయటకు వచ్చాం. సరే, విశాఖపట్నంలో వ్యక్తిగత చరిష్మా కలిగిన నాయకుడు మీరు. ఒక యాదవ సామాజిక వర్గంలో మీకు అద్భుతమైన ఆదరణ ఉంది. చరిష్మా ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఒక బీసీ అనేటువంటి బీసీ ప్రసాద్ రెడ్డి గారు కావాలి, అదే సార్, ఎంఈవి కావాలి, ఆర్డర్ జీవి కావాలి. ఎవరికి? జగన్ రెడ్డి. జగన్ గారికి మాధ్యం పని ఉంది అంటే బీసీ బీసీ నాయకులు అందరూ బయటకు వెళ్తా ఉన్నారు. చూడండి, వైసీపీలో బీసీలు ఉండే ప్రసక్తి ఎవరు ఉండరు. 2 నిమిషాలు తీసుకొస్తే మీరు ఎవరు, మీరు అవకాశం ఇస్తారు చెప్పండి. ఏ జిల్లాలో టీడీపీ కానీ జనసేన కానీ మీకు ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ ఏదైనా అవకాశం ఇస్తే చెప్పండి. మీరు ఏ నాయకుడు కావాలో చెప్పండి, తీసుకొస్తాం బయట. ఇంత ఘోరంగా బీసీలను అవమానించిన పార్టీ రానున్న ఎన్నికల్లో బీసీల ఓట్లకి ఏమాత్రం అర్హత ఏముండదు. ఎవరు ఈ రోడ్డు? మీరు ఇటీవల మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డికో విజయసాయి రెడ్డికో జగన్ రెడ్డికో వాళ్ళు నాయకులు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద పడ్డానికి కూడా సిద్ధంగా ఉంటాం, కానీ ప్రసాద్ రెడ్డి కూడా నా కాళ్ళ మీద పడేలా చేసుకోవాలని అందరూ పడ్డారు. చెప్పండి, మంత్రుల కాలం బలం చెప్పండి. అంటే ఏ రోజైనా ఏ చరిత్రలో ఇలాంటి పరిస్థితి మనం చూసామా? ఏ చరిత్రలో చూసారా? మీరు ఇలా విశాఖపట్నం ప్రతి ఒక్కటి తెలుసు. ఏయు వీసీ ఛాంబర్లో మేము వెళ్ళాం, అందరూ వెళ్ళి కాలం పడిపోతా ఉన్నారు. ఎందుకు పడాలో తెలియట్లే. మీకు ఒక విషయం చెప్పిన, ఒక పార్టీ ప్రెసిడెంట్గా కార్పొరేట్ సీట్లు డిసైడ్ చేస్తుంటే ఎవరు కూర్చుంటారు? ఇన్ఛార్జ్ పార్టీ ప్రెసిడెంట్, లోకల్ నాయకులు కూర్చుంటారు. ఎవరు కూర్చొని డిసైడ్ చేసే సీట్లు? వీసీ ప్రసాద్ రెడ్డి కూర్చొని 98 సీట్లు డిసైడ్ చేశాడు సాయిరెడ్డి గారి ఇంట్లో. కాదని చెప్పండి నేను. అంటే ప్రసాద్ రెడ్డి బోడి పెత్తనం ఏంటని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించి పక్కన 2 సంవత్సరాలు పక్కన పెట్టిన కారణం ఏంటి? అదేగా
మీరు జగన్కి చెప్పే ప్రయత్నం చేయలేదు ఎప్పుడు? చెప్పాం, చాటి గారు చెప్పాం, అందరూ ఆయన అంటే చేస్తున్నారు వాళ్ళు. నా కంటెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎవరైతే లీడ్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో బీసీలు మరియు ఉత్తరాంధ్ర ప్రజానీకం, ఎక్కడ ఎవరికి పవర్ ఉంది? ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని బీసీలని కాదని రెడ్డి రాజ్యం జరుగుతుంది. వీజీ ప్రసాద్ ఉత్తరాంధ్రలో వీజీ ప్రసాద్ ఏం చేస్తే జరుగుతుంది. అలాగే జీవీకి ధనంజయ రెడ్డి గారు ఫ్రెండ్ అట. ఇక్కడ ఏం కావాలో పదవి కావాలో ఏం చేయాలో నేనే, ఈ రాష్ట్రం ఎవరు జాయిన్ చేయాలి నేను, ఆయన ఎలా ఫ్రెండ్ అయ్యాడు, ఆయన ఎలా క్లోజు, ఇలా వెళ్తే ఇంటర్వ్యూ ఇస్తారట. మాకు ఈ రోజు ఆయన ఒక నిమిషం టైం ఇచ్చిన పాపని బాలేదు. మా సొంత వ్యాపారాలే క్వారీలు క్రషర్లు మూసుకొని కూర్చున్నాం ఏమి చేయకుండా. సార్ టీడీపీగా అధికారం ఉన్న అపోజిషన్ ఉన్నప్పుడు మేము రన్ చేసుకున్నాం. మైన్స్ మినిస్టర్ దెబ్బకి ఆయన చేసిన ఆగడాలు తట్టుకోలేక మేమే మా కాళ్ళు మూసేసుకున్నామంటే సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకోండి.